తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం కొనసాగుతుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ లీడర్ గాదర్ కిషోర్ ఉన్నారు. అన్న ఏంటి సవాల్ విసిరిరు, మీరు వచ్చిర్రు, మరి సవాల్ విసిరని ఇక్కడ లేడు, మరి ఎట్లా? సవాళ్ళు విసురుకున్నాము అయిపోయింది. ఏది చేసినా ప్రజల పక్షాన చేస్తాం, ప్రజల కోసం మాట్లాడడం కోసం చేస్తాం మా కేటీఆర్ గారు. కానీ సరే మరిగా ఆయన భయపడడో లేకపోతే ఆల్రెడీ షెడ్యూల్ అయిందో తెలియదు, కానీ మొత్తానికైతే ఢిల్లీకి పారిపోయిండు. ఒకవేళ మళ్ళీ ఆయనకి ఏదైనా సమయం కుదిరి ఆయన ఏదైనా డేట్ చెప్పినా కూడా మళ్ళీ రావడానికి కూడా మా కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. అది మీరు చెప్పిన అంతే కదా. మరి ఆయన మరి డేట్ నాకు ఇవాళ కుదరలేదు, ఇంకా నేను ప్రిపేర్ కాలేదు, ఇంకేమైనా జమ చేసుకుని వస్తా అంటే 3 రోజులు ఇచ్చారు కదా, ప్రిపేర్ కావడానికి 3 రోజులు సమయం ఇచ్చింది కదా మీ అధ్యక్షుడు. కదా 3 రోజులు 20 నెలలు అయినాక కూడా దేవాదులు ఎల్లుందో తెలియదు వానికి, నేనేం చేయాలి? 20 నెలలు ముఖ్యమంత్రి అయినాక దేవాదుల గోదావరి బేసినేనా అంటుండు. అంటే ఏ బేసిన్లో ఉందో తెలియనటువంటి ముఖ్యమంత్రి మాకుండా మా దౌర్భాగ్యం ఏం చేయాలి తెలంగాణ ప్రజలది. కాబట్టి 20 నెలలు ఇస్తేనే కుదరడానికి 3 రోజులు పాపం ఏం సరిపోతుంది, ఇంకో 3 రోజులు తీసుకొని డేట్ చెప్పాను, ఇబ్బంది ఏం లేదు. రేవంత్ రెడ్డి స్థాయి కేటీఆర్ స్థాయి ఒకటి కాదు, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అన్ని చర్చకు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ లీడర్లు అంటున్నారు. దేనికి స్థాయి, దేన్ని బట్టి స్థాయి వస్తుంది? తెలంగాణ ఉద్యమ ద్రోహి, తెలంగాణ జాతిపిత ఎట్లా స్థాయి అవుతుంది? నక్కకి నాగలోకి అనుకున్న తేడా ఉంది. రేవంత్ రెడ్డి స్థాయి గాదర్ కిషోర్ స్థాయే కాదు, ఇంకేముంటుంది ఆయన చేసేది? తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి నికార్సైన మగపినిగలిగిన తెలంగాణ బిడ్డగా నిలబడి తెలంగాణ సాధనలో భాగస్వాములమై మేము కూడా 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించాం. మా స్థాయి కంటే గొప్ప స్థాయి కాదు రేవంత్ది. రేవంత్ రెడ్డి అంటే ఆయన ఎన్నడు మాట్లాడినా ఎన్నడు చేసినా ప్రతిపక్షంలో ఉన్నాడు, నాట్ ఈవెన్ మంత్రి. సరే కిస్మత్ కలిసి వచ్చింది ముఖ్యమంత్రి అయ్యాడు, ఇంకేం కావాలి ఆయనకు స్థాయి? కేటీఆర్ గారు ఆల్రెడీ 10 సంవత్సరాలు మంత్రిగా చేసిండు కదా, ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మా కార్యనిర్వాహక అధ్యక్షులు కదా, నీకు దేనికి స్థాయి అంటున్నా? కేసీఆర్ అనేట ఆయన వ్యక్తి కాదు, కేసీఆర్ వ్యవస్థ, కేసీఆర్ శక్తి. మేమందరం కూడా కేసీఆర్లేమే, కేసీఆర్ అనేది వ్యక్తి కాదు. మీ సకదానికి మేము చాలరా వాళ్ళు అనేది కేటీఆర్ స్థాయి రేవంత్ రెడ్డి స్థాయి కాదు, కేసీఆర్ వస్తే చర్చిస్తాం అంటున్నారు. కేటీఆర్ రావద్దట. అయితే విషయం తెలుసా మీకు? వాళ్ళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి స్థాయి, కేటీఆర్ హరీష్ రావు చూస్తాడు, నాది కేసీఆర్ స్థాయి. వాళ్ళ మంత్రి వాళ్ళ ముఖ్యమంత్రిని పట్టించుకుంటలేడు, వాడే వాళ్ళ స్థాయిని గుర్తిస్తలేడు. మేము గుర్తించడు కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి స్థాయిని గుర్తిస్తలేడు. కాబట్టి వాళ్ళు తెలుసుకొని ఫస్ట్ కూర్చొని మాడుకొని వాళ్ళ స్థాయి తెలుసుకొని తర్వాత రమ్మని చెప్పారు, మాట్లాడదాం. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా, 18 నెలల పాలనలో 10 ఏళ్ల కంటే కేసీఆర్ కంటే రైతులకు నేనే ఎక్కువ చేసిన, ఏకకాలంలో 9,000 కోట్లు మేము రుణాలు ఇచ్చినామని చెప్పి చెప్తున్నారు. ఏడు రుణాలు ఇచ్చిండు? 9,000 కోట్లు రైతు బంధు ఇచ్చిండు. మేము 70,000 కోట్లు ఇచ్చినాం కదా. మొత్తం పెట్టింది, ప్రవేశపెట్టిన పథకమే మాది కదా, ఆలోచన మాది కదా, మనుగడ మాది కదా. రైతాంగానికి ఎరువుల విషయంలో ఎన్నడైనా సరే ఇబ్బంది రాకుంటున్నది. ఈ రోజు పోదాం ఊర్లలో ఎరువులు దొరుకుతున్నాయో చూద్దాం. రైతులకు సంబంధించినటువంటి రైతు వేదికలు, రైతులకు సంబంధించినటువంటి గోడౌన్స్, 5 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్స్ని 20 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్స్కి తీసుకుపోయినాం. చెరువుల పునరుద్ధరణ రైతాంగం కోసం, రిజర్వాయర్ల నిర్మాణం, కాళేశ్వరం నిర్మాణం, ఇవన్నీ దేనికోసం? రైతాంగం కోసం చేసింది కేసీఆర్ కదా. నువ్వేం చేసినారు ఆయన? ఊళ్ళలో పోతే రైతులు చెప్పు తీసుకొని కొడతారు, వాళ్ళకి అర్థమైతలేదు. ఊళ్ళలో పోయి ఒకసారి రైతాంగానికి అడిగిపోయి మేము మీకు చేసినామని చెప్పందరు, చెప్పు తీసుకొని కొట్టకపోతే నన్ను అడుగురు. కాబట్టి ఈడ కూర్చొని హైదరాబాద్లో ప్రెస్లలో మాట్లాడేటువంటిది కాదు, వాస్తవం ఏంటనేది గ్రౌండ్లోకి పోతే తెలుస్తుంది. వాళ్ళ ఎమ్మెల్యేలే మేము తిరిగే పరిస్థితి లేదు ఊర్లల్లో, ఏంది మా పరిస్థితి అని చెప్పేసి వదిలిపెడుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కేవలం ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విషయం డైవర్ట్ చేయడానికే బీఆర్ఎస్ ఇవన్నీ చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. డైవర్ట్ పాలిటిక్స్ వాడు చేయాలి. ఫోన్ ట్యాపింగ్ ఏం పడబడదు, వాళ్ళే చెప్పారు కదా పోలీసు వాళ్ళు, ఇప్పటివరకు ఏం లేదని చెప్పేసి. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మనం చెప్పాలి కదా. ఇప్పటివరకు ఉంటే 600 మందినో ఎంతమందినో విచారించారు కదా, మరి ఏది ఇయ్యాటి వరకు ఒక మాట కూడా చెప్పలేదు, ఇయ్యాటి వరకు ఒక పరిస్థితి లేదు కదా. కాబట్టి లేని దాన్ని ఉన్నట్టుగా చూపించే బూచుల ప్రయత్నంలో భాగమే కాళేశ్వరం కమిషన్ కూడా హాజరయ్యారు. కమిషన్ ఏమిస్తే చూద్దాం, ఎందుకు తొందరపడుతున్నారు? అక్కడ జరిగిందేందో చూద్దాం. మొత్తం ఖర్చు 80,000 కోట్లు అయితే నీ ఆరోపణ ఏంది 1,00,000 కోట్ల అవినీతి అంటావు, అంటేనే అర్థమవుతుంది కదా దొంగ ముచ్చట అని చెప్పేసి. ఫైనల్గా చెప్పండి, రేవంత్ రెడ్డి కాకుండా మంత్రులు కానీ ఇంకెవరైనా వస్తే మీరు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారా? రాని రోజు చూద్దాం. రేవంత్ రెడ్డి వస్తాడా, ఇంకా వంది మాగాదులు వస్తారా? రాని, ఆయన వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఆయన డేట్ ఇవ్వంటే అందుకనే మీరే అడుగురి, మన టీవీ తరపున పోయి మళ్ళీ డేట్ చెప్తావా రేవంత్ అని చెప్పేసి అడిగి ఒకసారి చెప్పరు మాకు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి మరొక ఛాన్స్ ఇస్తున్నాం. ఈరోజు ఢిల్లీలో ఉన్నాడు కాబట్టి మళ్ళొక్కసారి డేటు ప్లేస్ వాళ్ళు ఫిక్స్ చేస్తే మా కేటీఆర్ సిద్ధంగా ఉన్నాడు మాట్లాడడానికి. గత 18 నెలల వాళ్ళ పాలన కానీ 10 ఏళ్ళ మా పాలన గురించి కానీ చర్చించడానికి ఏ ప్లేస్ అయినా ఎక్కడైనా సరే మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. 18 నెలల నుంచి వాళ్ళు చేసింది ఏం లేకనే ముఖం చాటేసి ఆ రేవంత్ రెడ్డి ఢిల్లీకి పారిపోయాడు. ఖచ్చితంగా ఢిల్లీకి కప్పం కట్టడానికి ఢిల్లీకి పోయాడు, కానీ చర్చకు సంబంధించి ఆయన చెప్పడానికి ఏం లేదు కాబట్టి ఢిల్లీకి పారిపోయాడు. ఖచ్చితంగా ఇంకొకసారి కూడా మేము అవకాశం ఇస్తున్నాం. కేటీఆర్ మళ్ళీ మీరు టైం ఇస్తే ఎక్కడంటే అక్కడ మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి గాదర్ కిషోర్ చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్, ప్రెస్ క్లబ్ నుంచి.